మిగతా 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆదిలాబాద్ కావచ్చు, వాళ్ళు కూడా ఈ పరిధిలోకి వచ్చేటువంటి వాళ్ళే. దీంతో ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక రకంగా అక్కడ బలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో పాటు అక్కడ ఆర్ఎస్ఎస్ కానీ, తర్వాత బజరంగ్ దళ్ కానీ, తర్వాత విహెచ్ అంటే విశ్వ హిందూ పరిషత్ కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి సంస్థలు కూడా మల్కా కుమ్రయ్య యొక్క గెలుపు కోసం పనిచేసినాయి. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మల్కా కుమ్రయ్య. అయితే విద్యా సంస్థలు అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, తర్వాత పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, ఇవన్నీ మోడల్ స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా ఆయనకు అంటే విద్యా సంస్థలు కూడా ఉన్నాయి ఆయనకు. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే బీసీ సామాజిక వర్గంలో ప్రధానంగా అంటే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మల్కా కుమ్రయ్య. మున్నూరు కాపు సామాజిక వర్గం ఇక్కడ ఇది కరీంనగర్లో కానీ, తర్వాత ఇక్కడ నిజామాబాద్ అర్బన్ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో బలంగా ఉంటుంది మున్నూరు కాపు సామాజిక వర్గం. దీనివల్ల అంటే మున్నూరు కాపు సామాజిక వర్గంతో పాటు అక్కడ బీసీలు, తర్వాత ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరూ కూడా కలిసి వచ్చి బీజేపీ కొంతవరకు అక్కడ మైనార్టీలు కొంతవరకు దూరం ఉన్నది. ఎందుకంటే విషయం ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాబట్టి కొంతవరకు మైనార్టీలు దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అటు భారతీయ జనతా పార్టీ, ఇటు బీసీలు, తర్వాత ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరూ తో పాటు మున్నూరు కాపు సామాజిక వర్గం కానీ ఇవన్నీ కూడా ప్రభావితం చేసినాయి. వీటితో పాటు ఇంకొక అంశం కూడా ఉంటుంది. అయితే ఆర్థికంగా కూడా ఆయన బలమైనటువంటి వ్యక్తి. మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి, ఎవరిని గురించి మాట్లాడుకున్నా కానీ ఆర్థికంగా కూడా బలమైనటువంటి వ్యక్తి. ప్రాధాన్యం డబ్బు కూడా అంటే ఆ పంపిణీ కూడా జరిగింది అనేటువంటిది. అంటే సరే ఈయన ఒక్కడే అని కాదు, క్యాండిడేట్ మహేందర్ రెడ్డి కానీ ఇంకొకరు కానీ వాళ్ళు కూడా డబ్బు పంపిణీ చేసారు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈ 3 అంశాలు ప్రధానంగా చేసుకొని తర్వాత నిజంగా అంటే మల్కా కుమ్రయ్యకు ఎక్కడ కూడా చెడ్డ పేరు లేదు. సరే విద్యా సంస్థలు నడుపుతున్నాడు, తర్వాత ఇట్లా ఉన్నది, కానీ మల్కా కుమ్రయ్యకు ఒక మంచి పేరే ఉన్నది, క్లీన్ చిట్టే ఉన్నది. కాబట్టి మల్కా కుమ్రయ్యను అక్కడ ఉన్నటువంటి ప్రజలు మన బీసీ బిడ్డగా, తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇట్లా రకరకాలుగా వాళ్ళు తన విజయం మాత్రం సాధించారు.